ఏంటండి, నేను ఆలస్యంగా వచ్చానా? అబ్బే లేదండి, నేనే ముందుగా వచ్చాను. అలాగా. ఆ, అదే ఈరోజు ఆ ముఖ్యమైన విషయం. అవును, అదే మీకెలా చెప్పాలా అని ఆలోచిస్తున్నాను. ఎలాగైనా చెప్పండి, పర్వాలేదు. కానీ ఇంగ్లీష్లో మాత్రం చెప్పకండి, ఎందుకంటే నాకు అర్థం కాదు. అదే హాస్పిటల్లో పేషెంట్స్ ఎక్కువైపోతున్నారు. చుట్టుపక్కల విలేజెస్ నుంచి కూడా జనం బాగా వస్తున్నారు. ఒక్కదాన్నే కష్టంగా ఉంది. అందుకని ఇంకో డాక్టర్ని పిలిపించాలనుకుంటున్నాను. ఆ విషయమే మిమ్మల్ని అడుగుదామని. ఈ విషయమైనా మీరు నాతో మాట్లాడాలనుకున్నది? అవునండి. ఇదేమైనా మామూలు విషయమా? ఇప్పటికే మీరు నాకు జీతం ఇచ్చి పోషిస్తున్నారు. మళ్ళీ ఇంకొకరికి జీతం ఇవ్వాలి అంటే అది మీకు భారమే కదా. నీకోసం జీవితమే ఇద్దాం అనుకున్న వ్యక్తిని జీతమో లెక్క. తెచ్చుకోండి. డాక్టర్ ఉన్నారా లేక పేపర్లో వేయాలా? లేదండి, ఆయన రెడీగా ఉన్నారు. ఆయన? అవును, నాతో పాటు చదువుకున్న అతను. పేరు ప్రదీప్. సిటీలో క్లినిక్ నడుపుతున్నారు. నేనెప్పుడు రమ్మంటే అప్పుడు వచ్చేస్తారు. వెంటనే రమ్మని ఆయనకు ఉత్తరం రాస్తాను. మీ ఇష్టం. అన్నట్టు మీరేదో చెప్పాలన్నారు? అదా, నేను అడగాలనుకున్న ప్రశ్నకి మీరు అడిగింది జవాబుగా సరిపోయిందిలేండి. పదండి. దొరబాబు ముహూర్తాలు పెట్టించేయచ్చుగా. డాక్టర్ అమ్మతో పెళ్లి విషయం చెప్పేశావా? రై, చంపి పారేస్తాను. పెళ్ళేంట్రా పెళ్లి? ఆ హాస్పిటల్ కట్టించిన వాడిని నేను, అందులో డాక్టర్ అమ్మ. ఆవిడికి నాకు మధ్య 1,00,000 విషయాలుంటాయి. ప్రేమ పెళ్లి అంటూ ఇంకోసారి డాక్టర్ అమ్మ గురించి తప్పుగా మాట్లాడాను, చెప్పుతో కొడతాను. ఏంట్రా బాబు, ఏమైంది? డాక్టర్ మా నువ్వు గుళ్ళో ఏం మాట్లాడుకున్నారు? బామ్మా, హాస్పిటల్లో పేషెంట్స్ ఎక్కువైపోతున్నారు, ఇంకొక డాక్టర్ ఉంటే బాగుంటుంది. నాకు తెలిసిన ఫ్రెండ్ ఒకరు ఉన్నారు, ఆయన చాలా మంచివారు, ఆయన ఇక్కడికి తీసుకొస్తే చాలా బాగుంటుంది అని ఆ అమ్మాయి చెప్పింది. నేను వెంటనే రప్పించమని చెప్పాను. అతను రేపు ఎల్లుండో రావచ్చు. దయచేసి నా పెళ్లి పని మాత్రం ఎవరూ చూడకండి. ఎందుకంటే ఈ ప్రేమలో పెళ్లిలో మన వంశానికి అచ్చినామనుకుంటాను.